మరో బ్రేక్ ని చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. కాగా ఈ కేసులో 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇక అధికారులు అతన్ని 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న మహేశ్వరరావు మరికొందరు అవినీతి అధికారులతో కలిసి అక్రమాల పేర్లు అదేవిధంగా పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఉమామహేశ్వరరావు టీం సిసిఎస్ లో హై ప్రొఫైల్ కేసును మాత్రమే టార్గెట్ చేసిందని, ఉమామహేశ్వరరావు పలు కేసుల్లో సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఏసీపీ అధికారులు అనుమానిస్తున్నారు. ఉమామహేశ్వరరావు అవినీతిలో కొందరు పోలీసు అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఏసీపీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. బ్రేక్ ని చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. కాగా ఈ కేసులో 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇక అధికారులు అతన్ని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న ఉమామహేశ్వరరావు మరికొందరు అవినీతి అధికారులతో కలిసి అక్రమాలు పేర్లు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఉమామహేశ్వరరావు టీము సిసిఎస్ లో హై ప్రొఫైల్ కేసును మాత్రమే టార్గెట్ చేసిందని, ఉమామహేశ్వరరావు పలు కేసులో సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు వెలువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఉమామహేశ్వరరావు అవినీతిలో కొందరు పోలీసు అధికారుల హస్తమున్నట్లు ఏసీపీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.